జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల మరియు ఒంటిమిట్టలో జరిగి టీడీపీ గెలుపే కైవసం చేసుకుంది. అయితే ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి అనేక రకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎన్నో రకాల అల్లరులు, గొడవలు, గందరగోళాల ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కైవసం చేసుకుంది. అసలు ఎగ్జాక్ట్గా సబాబుగా జరిగింది ఎలక్షన్. అసలు ఎలక్షన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే ఈ ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఈ రెండు జెడ్పీటీసీలు గెలుచుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది అనే యాంగిల్లో చూద్దాం. అంటే గతంలో 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపు అసాధ్యం చేయబోతున్నాము అన్న పద్ధతిలో వైసీపీ మాట్లాడటం జరిగింది. దాన్ని కొంచెం హైలైట్ చేస్తూ క్యాంపెయినింగ్ దాని మీద ఫోకస్ చేసి నడిపించారు కూడా ఈ వైనాట్ 175 అనే ప్రోగ్రాంలో భాగంగా. సో ఇప్పుడు అదే కార్యక్రమాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ మొదలైంది. మేము కడప జిల్లా నుంచి వైసీపీని వెకేట్ చేయించబోతున్నాం దాకా ఆల్రెడీ ఆయన మాట్లాడేశాడు. లోకేష్ మాట్లాడాడు, కానీ ఇంకా అధికారికంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎటువంటి ప్రకటనలు రాలేదు. అంటే లోకేష్ గారు ఎందుకు అంత అత్యుత్సాహంగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు సార్? ప్రధానంగా జగన్మోహన్ అంటే ఏం లేదు, మేము గెలిచేస్తున్నాము, అవతల వాళ్ళని అంటే అవతల శత్రు శిబిరంలో మేము గెలిచాము అనేది డెఫినెట్గా ఆనందం కలిగించేటువంటి అంశమే. అంటే వాళ్ళకా, లేకపోతే టీడీపీ శ్రేణుల కోసమా, లేకపోతే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని ఉద్దేశించి? ప్రజల్లోకి అంటే మేము గెలవబోతున్నాం, ఆల్రెడీ వాళ్ళ కోటను మేము కాంకర్ చేసేసాం కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైనే. జనాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమమే ఇది. కార్యక్రమం దీనిలో భాగంగానే వీళ్ళు నడుపుతూ వస్తున్నారు. అలాగే ఇటువైపు నుంచి రిగ్గింగు అనేటువంటి ఒక అస్త్రం బయటకు తీశారు. ఆల్రెడీ ఎలక్షనీరింగ్ అనేటువంటి దాని మీద ఈసీ వ్యవహరిస్తున్న తీరు మీద రాహుల్ గాంధీ రాజేసినటువంటి పొయ్యి రగులుతూనే ఉంది. ప్రతి ఎన్నికని అంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఎవరు అంటే అధికార పార్టీయే డిసైడ్ చేస్తుంది అనేటువంటి ఒక హింటు ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇచ్చేసి ఉన్నాడు. అంటే ఇది డిజైన్డ్ గెలుపులే తప్ప జనం నిజంగా స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించారా అనేది అనుమానమే. ఈ అనుమానాలు రేగుతున్నటువంటి దశలో ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాలు చూసాము. రెండిట్లోనూ పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవటం, అధికారంలో ఉన్న పార్టీకి ఏదో మేరకు వ్యతిరేకత, అంటే 1 year దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కలవాలి, కానీ కలిసినట్టుగా కనిపించలేదు అక్కడ. దాంతో అనుమానాలు మొదలైనవి. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇచ్చాడు. మీరు అంటే ఓటర్ లిస్ట్ తీసుకోండి ఈసీ దగ్గరికి వెళ్ళి, అలాగే ఇమ్మీడియట్గా కదిలి వెళ్ళి వీడియో ఫుటేజ్ తీసుకుని సీరియస్గా వెరిఫై చేసి ప్రజల ముందు వాస్తవాలు ఏమిటి అనేది ఉంచడానికి డెఫినెట్గా ఒక కసరత్తు జరగవలసినటువంటి అవసరం అయితే ఉంది. అది ప్రూవ్ అవుతుందా లేదా అనేది వేరు. అంటే జనం స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించారు అనేది తేలితే నో ప్రాబ్లం, కానీ వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అవకాశం కాదు, అవసరమే ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. సెంట్రల్ బెంగళూరులో ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి ఒక డోర్ నెంబర్తో ఉన్నటువంటి ఓట్లు ఎన్ని అనేది ఆయన చూపించాడు. అలాగే ఒకే పేరు గల వ్యక్తి ఒకే నియోజకవర్గంలో 4-5 చోట్ల ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా చెప్పాడు ఆయన. చెప్పి వీడియో ఫుటేజ్ ఉంటే మేము ఇంకా అద్భుతంగా దీన్ని చెప్పగలిగి ఉండేవాళ్ళం అన్నాడు. బట్ ఇవ్వట్లేదు కదా ఈసీ, వాళ్ళు ఇవ్వకపోవడానికి మేము డిస్ట్రాయ్ చేసాం, టైం అయిపోయింది కాబట్టి అన్నారు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి వీడియో ఫుటేజ్ ఏదో రకంగా సంపాదించుకుని ఇప్పుడు వీళ్ళు అధ్యయనం కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అంటే విమర్శ చేసి వదిలిపెట్టడం కాదు. అంటే ఒకవేళ ఇక్కడ బయటపడితే సార్ మొత్తం ఓవరాల్గా బయటపడ్డట్టే కదా. ఎక్కడో చోట అసలు ఇది జరుగుతోంది అనేది, ఎలక్షన్ అనేది అంటే ఎన్నికల్లో గెలుపు యాంత్రికత, తాంత్రికత అన్న పద్ధతిలో నడుస్తోంది అనేది చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు మాత్రమే కాదు, అంటే ఓట్ల రిగ్గింగ్, ట్రాన్స్ఫరింగ్, ఇవన్నీ అంటే మొత్తం గెలుపు కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. అంటే గెలిచి తీరాలి అనుకున్నప్పుడు అందుకోసం రాజ్యాంగ వ్యవస్థలు మొత్తాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు అనేది సుప్రీంకోర్టు ఈసీని మందలించింది కదా.
చాలా సీరియస్గా, పైగా ఓటర్లను ఎవరైతే ఓట్లు లేవనుకున్నారో, ఎవరైతే వేయలేకపోయామో అంటున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈసీకి ఉందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఈసీకి గట్టిగానే అక్షింతలు వేసింది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలో డౌట్ ఉంది అని అంటుంది వైసీపీ. రిగ్గింగో లేకపోతే మరొకటో మాట్లాడుతున్నారు. ఇది మాటల వరకు పరిమితం చేయటం కాదు, ఇమ్మీడియట్గా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రొసీడ్ అయ్యి వెళ్ళి మాకు ఆ వివరాలు కావాలా అంటే డిజిటల్ ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాకి సంబంధించి డిజిటల్ ఫార్మాట్లో కనుక తీసుకోగలిగితే పెద్ద ఎక్కువ టైం తీసుకోకుండానే ఎక్కడెక్కడ ఏ దారుణాలు జరిగాయి అనేది వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు ఆయన రాహుల్ గాంధీ. కాబట్టి ఆ టైం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కనుక రంగంలోకి దిగితే ఆ డేటా సంపాదించి దాన్ని అనలైజ్ చేసి ప్రాపర్గా సాధికారికంగా ప్రజల ముందు ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారు అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఒక అంటే ఆయన బాంబ్ పేల్చాడు అని చెప్పి మాట్లాడారు ఆ రోజు. ఇది అంతకంటే పెద్ద బ్లాస్ట్ అవుతుంది. నిజానికి ఏపీ అలాగే ఒరిస్సాలోను ఏపీలోను మొన్న 24లో జరిగినటువంటి ఎన్నికల్లోనే గందరగోళం జరిగింది అనేది చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడారు. ఈవీఎంలకు సంబంధించి కూడా అవి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు కాబట్టి అని మాట్లాడుతున్నారు. కానీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆ కంపెనీల నుంచి బయటకు వచ్చినటువంటి సమాచారం. అది ఆ రోజున అనేక పత్రికలు రాసినవి కూడా సోదాహరణంగా రాసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని. అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన క్షణం నుంచి దాడి జరుగుతూనే ఉంది కదా. ఈ రోజు వరకు ఆ మంట రాజుతూనే ఉంది. ఈ వేడిలో వేడి ఈ ఎన్నికని కనుక వీళ్ళు ఎజెండా అంశంగా తీసుకుని బిగ్ ఫైట్ ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా కూటమి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అస్త్రంగా ఉపయోగపడుతుంది. మరి ఆ ప్రయత్నం చేస్తుందో లేదో వైసీపీ కేవలం మాటలకు పరిమితం అయిపోతుందో చూడాలి. రైట్. అయితే రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ ఒక్క 2 నియోజకవర్గాల జెడ్పీటీసీ స్థానాలే ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్తాయి అని నమ్మి కూటమి ఇలా చేసిందని మాట్లాడుతున్నారు సార్. జెడ్పీటీసీలు సర్పంచ్ ఎన్నికలు టార్గెట్ కాదండి. అంటే ఇవన్నీ జరుగుతాయి అంటే మేము ఇవి చేయగలిగిన వాళ్ళు అవి చేయలేమా అన్నది కాదు క్వశ్చన్ అక్కడ. వీళ్ళ టార్గెట్ రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాని టోటల్గా తమ కంట్రోల్లోకి తీసుకోవటం. దానికోసం ఇదంతా కూడా ఒక కసరత్తు కార్యక్రమం జరుగుతోంది. ఇదంతా కూడా వామప్ మ్యాచ్లు లాంటివి. వాళ్ళు ఫైనల్ టెస్ట్ అనుకుంటున్నది రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు. ఒకవేళ ఒకే దేశం ఒకే ఎన్నిక పద్ధతిలో జమిలీ ఎన్నికలకు వెడితే ఆ రోజున ఉపయోగపడటం కూడా దీని ఉద్దేశం. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సీరియస్గా పనిచేసి ఉపయోగపడితే పడుతుంది, పడకపోయినా శ్రమ పడటం మంచిది. ఏదైనా దొరకదు అనుకుని పని మానేసి కేవలం మాటలకు పరిమితం అయితే ఇవేవో ఊరినే మాట్లాడుతూ ఉంటారులే అని ఉంటారు. నిజానికి మన రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కూడా వైసీపీ నుంచి వచ్చిన స్పందన నామమాత్రంగానే ఉంది. ఈ నామమాత్రపు స్పందన, గందరగోళపు స్పందన గురించి ఆల్రెడీ ప్రజల్లో ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. దాన్ని అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని మీద గొంతు లేపితే ఓ సీరియస్ కసరత్తు అధ్యయనం మొదలుపెట్టగలిగితే అనేక ఇబ్బందుల నుంచి వైసీపీ ముందుకు నడిచేటువంటి ఛాన్స్ అయితే ఉంది.